వాలంటీర్లకు 6 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు ఏలూరు జిల్లా కార్యదర్శి లింగరాజు మాట్లాడారు. గత ప్రభుత్వంలోని వాలంటీర్లుగా పనిచేసిన వారికి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో 6 నెలలుగా జీతాలు చెల్లించలేదని అన్నారు. వాలంటీర్ పృథ్వీరాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులు సహాయ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చురుకుగా సహకారాలు పాల్గొన్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు 10,000 రూపాయల జీతం ఇస్తామని చెప్పారని మరి ఇప్పటి వరకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం వాలంటీర్లను ఆదుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బలవంతంగా రాజీనామా చేయించిన వాలంటీర్ల విధుల్లోకి బలవంతంగా రాజీనామాలు చేయించిన వాలంటీర్లను విధుల్లోకి జిందాబాద్ 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 కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వాలంటీర్లకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వాలంటీర్లకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు. నేను గత 5 సంవత్సరాలుగా వాలంటీర్ వ్యవస్థలో పనిచేస్తున్నాను. కానీ ఈ ప్రభుత్వం వచ్చేసరికి మమ్మల్ని విధులోకి తీసుకోవడం నిరాకరించింది. ఎందుకంటే పోయిన ప్రభుత్వం రెన్యువల్ చేయలేదని చెప్పి మమ్మల్ని ఈ విధంగా అంటున్నారు. అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే మన విజయవాడలో కూడా చాలామంది ధర్నాలు చేశారు. ధర్నాలు చేసేటప్పుడు ఏంటంటే మన ఒక విధంగా చెప్పాలంటే మన వరదలు వచ్చినాయి. విజయవాడలో వరదల్లో విడుదల వచ్చింది. వరదలు వచ్చినప్పుడు ఏంటంటే మా వాళ్ళని వాడుకున్నారు. వాడుకున్నప్పుడు కూడా మా వాళ్ళని ఏమన్నారంటే మిమ్మల్ని జాబ్లో తీసుకుంటాం అందుకే వాడుతాం అన్నారు. కలెక్టరేట్ గారికి ఫోన్ చేసి చెప్పారంట ఈ విషయాలన్నీ. చెప్పిన తర్వాత మళ్ళీ ఇలా వచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మన బాల వీరంజన స్వామి గారు ఏమన్నారంటే వాళ్ళు మాకు జీవో లేవు ఏమో లేవు మేము ఎలా తీసుకోవాలి విధుల్లోకి అని చెప్పి అంటున్నారు. అంతకుముందు ఏంటో మేము విధుల్లో తీయలేదు బయటికి మీరు ఉన్నారని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు తగును. కావున ఆ డిమాండ్లు ఏంటంటే మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మా పాత బకాయి వేతనాలు 6 నెలల బకాయి వేతనాలు చెల్లించవలసిందిగా కోరుతున్నాము. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏలూరు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర ధర్నాలకు పిలిపించారు. ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు వాలంటీర్లను మేము అందరినీ కూడా విధుల్లోకి ఎవరిని కూడా తొలగించము, వాళ్ళకి 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకి జీతాలు పెంచి వాళ్ళని కొనసాగిస్తామని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. దాన్ని నమ్మి వాలంటీర్లు అప్పటి నుంచి కూడా కంటిన్యూ అవుతున్నారు. గత ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన పని ఏంటంటే వాళ్ళని వాలంటీర్లను ఎన్నికల్లో వాడుకోవడం కోసం వాళ్ళని కొంతమంది బెదిరించి వాళ్ళని అన్యాయంగా కూడా రాజీనామాలు చేయించింది. కొద్దిమంది చేశారు, ఇంకా చాలామంది విధుల్లో ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు వాలంటీర్లకి గత 6 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. లేకపోతే మీరు 420 అయిపోతారు. మీకు 420 అనేది చిరునామాగా మారిపోద్ది. దయచేసి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని మేము కోరుతా ఉన్నాం. మీరు ఇచ్చిన హామీని అమలు చేయమని కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం తప్పుడు పనులు చేస్తే మీరు అదే తప్పుడు పనులు చేస్తారా? మీకు ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది? మరి మీకు వాళ్ళకి తేడా లేదని చెప్పండి. బహిరంగంగా మోసం చేయటంలో జగన్ లాగానే మేము చేస్తామని చెప్పండి. కానీ జగన్మోహన్ మోసం చేశాడు కాబట్టే ప్రజలు ఓడించారు. మీరు కూడా అదే మోసం చేస్తే మీకు అదే గతి పట్టుద్ది. లక్షలాది మంది వాలంటీర్లు, చదువుకున్న వాళ్ళు, యువకులు 5,000 ఇచ్చి ఆయన వాలంటీర్లను ప్రజలకు దగ్గరగా చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తానని తీసుకున్నారు. మీరు దాని మీద ఒక విధానం తీసుకోండి. మంచో చెడు కనీసం ఆ విధానం తీసుకోకుండా మీరు ఎన్నికల ముందు వాళ్ళందరినీ కంటిన్యూ చేస్తామని 10,000 ఇస్తామని హామీ ఇచ్చారా లేదా చంద్రబాబు గారు? ఇదైనా చెప్పండి. కనీసం మీకు 45 ఏళ్ళ ఇండస్ట్రీ ఉంది, మీకు అనుభవం ఉన్నది. అంటే ఎన్నికల ముందు ఓట్ల కోసం పదవుల కోసం అడ్డమైన హామీలు ఇచ్చేసి ఎన్నికలందరం వాటిని మర్చిపోవడం అనేది మీకు తగదు. దయచేసి మీరు అర్థం చేసుకొని వాలంటీర్ల మీద ఈ యొక్క ప్రభుత్వం విధానం మీద స్పష్టంగా చెప్పాలి. మీరు ఇచ్చిన హామీని అమలు చేయాలి అని మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఏలూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం. అనంతరం కలెక్టర్ గారికి వినతిపత్రం కూడా ఇస్తాం. దయచేసి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వీళ్ళని విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం.